అది సుందరగిరి అనే చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఉన్న ఒక చిన్న పెంకుటింట్లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, అదే సమయంలో ఎంతో ఆందోళనగా ఉంది. దానికి కారణం వీరయ్య వెంకమ్మల ఏకైక సంతానం కీర్తి ఈరోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయటమే. వారి జీవితంలో ఆ రోజు ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తి కాబోతున్న రోజు. వెంకటమ్మ తన కూతురు కీర్తి కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ నిలబడింది. వీరయ్య అరుగుమీద కూర్చొని ఉన్నా అతని ధ్యాసంతా కూతురు మీదే ఉంది. ఏమే వెంకటమ్మ, కీర్తి పరీక్షకి వెళ్ళి చాలాసేపైంది కదా. ఈపాటికే రావాల్సిన సమయమే, కాని ఇంకా రాలేదు. బహుశా ఆ పేపర్ కష్టంగా వచ్చి ఉంటుందా ఏంటి? మీ పిచ్చిగాని మన కీర్తి రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి చదువుతుందో మీకు తెలీదా? కీర్తి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. నా కోరికల్లా ఒక్కటే వెంకటమ్మ, మన బిడ్డ బాగా చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలి. మనలాగా కౌలు పొలంలో ఎండలో కష్టపడకూడదు. తను చదువుకున్న చదువు తనకి గౌరవాన్నివ్వాలి. రేపు తను ఆఫీసరే కారులో వస్తుంటే అది చూసి ఊరంతా ఆశ్చర్యపోవాలి. అప్పుడే నా మనసుకి తృప్తిగా ఉంటుంది. అవునండి, మీరు మన కూతుర్ని చదివించడానికి పడుతున్న కష్టం చూస్తుంటే నాకే ఒక్కోసారి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ పంటలు పండినా పండకపోయినా బిడ్డ చదువు మాత్రం ఎంత కష్టంలో ఉన్నా మీరు ఆపలేదు. ఆఖరికి మనకున్న ఒకే ఒక్క బంగారు గాజు కూడా అమ్మేసి తనకి పుస్తకాలు కొనిపించారు. మన అమ్మాయి భవిష్యత్తు కంటే నాకేదీ ఎక్కువ కాదు వెంకటమ్మ. నా బిడ్డ ప్రయోజకురాలైతే చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇలా వీరయ్య వెంకటమ్మ మాట్లాడుకుంటూ ఉండగా ఆ అలికిడి విని వీరయ్య ప్రాణమిత్రుడు పక్కింటి సోమయ్య వీరయ్య అరుగు దగ్గరకొచ్చాడు. ఏరా వీరయ్య, ఇంకా అదే ధ్యాసలో ఉన్నావా? నీ కూతురు సాధిస్తుందిరా, ఆ నమ్మకం నాకుంది. రా సోమయ్య, నా కూతురు మీద నాకు నమ్మకముంది. కాని ప్రశ్నాపత్రం కఠినంగా వస్తే పరీక్ష బాగా రాస్తుందా లేదా అని చిన్న భయం రా. అసలే తను చివరి సంవత్సరం చదువుతుంది. ఒరే వీరయ్య, కీర్తి నిన్ను చదివించేటప్పుడు ఈ ఊర్లో ఎందరో నిన్ను వెక్కిరించారు కదా. రైతు బిడ్డకిన్ని చదువులెందుకు, డిగ్రీ పట్టాలెందుకు, పొలం పనికి పంపక, రేపు పెళ్లి చేసి ఒక ఇంటికి పంపక ఇవన్నీ అవసరమా అని ఎగతాళి చేసినా నువ్వు మాత్రం వెనక్కి తగ్గలేదు. పంటలో నష్టం వస్తున్నా సరే అప్పు చేసి మరీ తన చదువు ఆపలేదు. నీలాంటి తండ్రి దొరకటం నిజంగా కీర్తి అదృష్టంరా. సోమయ్య, చదువు అనేది అందరికీ ఉండాలిరా. మన చిన్నప్పుడు చదువు విలువ మనకెవరూ చెప్పలేదు. మనకి అక్షరం రాక ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. కాని రైతుగా నేను మార్కెట్కి వెళ్లి నా పంట అమ్ముతుంటే చదువుకొని నన్ను అక్కడ దళారులు బరువులో మోసం చేస్తూ ఎలా ఇబ్బంది పెట్టారో నాకిప్పటికీ గుర్తుంది. అప్పుడు రైతులందరి విన్నపం మేరకు కలెక్టర్ గారు అక్కడికొచ్చి ఆ దళారులను మందలించి మనకు న్యాయం చేశారు. ఆ రోజు నా మనసులో బలంగా నాటుకుందిరా, నా కూతుర్ని కూడా అలాంటి పెద్ద ఆఫీసర్ని చేయాలని. అప్పుడే మనలాంటి పేదలకి రైతులకి అన్యాయం జరగకుండా తను అడ్డుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమేరా. నీ ఆలోచన చాలా గొప్పది. నువ్వు ఆలోచనతోనే ఆగిపోకుండా కష్టాలని ఎదుర్కోవడం వల్లే మన ఊరిలో మొదటిసారిగా ఒక అమ్మాయి ఈరోజు డిగ్రీ చదువుతుంది. సోమయ్య, చదువు చాలా గొప్పది. మనకు సొంత పొలం లేకపోయినా పర్లేదు, చేనులో కూలి పనికైనా వెళ్ళైనా మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. ఎవరేమనుకున్నా సరే ఈ రోజు నా కూతురు డిగ్రీ వరకొచ్చింది. ఇక కీర్తిని పెద్ద ఆఫీసర్గా చూడటమే నాకు మిగిలిన ఏకైక కోరిక. నాకు నమ్మకముందండి, మన కూతురు ఖచ్చితంగా మన ఊరికి ఆదర్శంగా నిలుస్తుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి పరీక్ష రాసి ఇంటికొచ్చింది. తనని చూడగానే అరుగుమీదున్న సోమయ్య, వీరయ్య, వెంకటమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కీర్తి ముఖం కొంచెం దిగులుగా ఉండటం చూసి వీరయ్య కంగారు పడ్డాడు. ఏమా కీర్తి, పరీక్ష ఎలా రాసావు తల్లి? ఎందుకు ముఖం అలా పెట్టావు? ఏమైనా ఇబ్బంది కలిగిందా? కీర్తి కాసేపు మౌనంగా ఉండి మెల్లిగా వీరయ్య దగ్గరకొచ్చి నిలబడింది. నాన్న, పరీక్ష బాగానే రాశాను నాన్న. నేను మంచి మార్కులే సాధిస్తాను. మంచి వార్త చెప్పావు తల్లి. పరీక్ష బానే రాసినప్పుడు ఎందుకలా ముఖం పెట్టావు తల్లి? అసలేమైంది? నాన్న, నేను పరీక్ష బాగానే రాశాను. కానీ ఇప్పుడే మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను ఆఫీసర్ కావాలంటే డిగ్రీ అయిపోగానే సరిపోదు నాన్న. గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకోవాలి. దానికి పెద్ద నగరాలకు వెళ్ళాలి. అందుకు చాలా ఖర్చవుతుంది నాన్న. అంతే కదా కీర్తి, దీనికా నీ బాధ? ఖర్చు గురించి నీకెందుకు తల్లి, నేనున్నాను కదా. నువ్వు నీ చదువు మీద ఏకాగ్రత పెట్టు, డబ్బు సంగతి నేను చూసుకుంటానులే. నాన్న, నేనొక నిర్ణయానికొచ్చాను. నా చదువు కోసం మీరు అప్పులు చేశారు. నా పరీక్ష ఫలితాలు వచ్చే వరకు నేను పట్నం వెళ్ళను. అప్పటి వరకు మన అప్పులు తీర్చటానికి నేను కూడా మీతో కలిసి పొలం పనులకు వస్తాను. ముందు మన అప్పులు తీర్చుకుందాం.
ఆ తర్వాతే నేను కోచింగ్ గురించి ఆలోచిస్తాను. ఏంటి కీర్తి నువ్వనేది? నిన్ను ఇంత చదువు చదివించింది నీతో పొలం పనులు చేయించడానికా? నీ చేతులు పెన్ను పట్టుకుని సంతకాలు చేయాలి. అంతేకాని ఇలా నువ్వు మాతో పొలం పని చేస్తే నిన్నింత చదివించే ప్రయోజనమేముంది? భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించే తండ్రి దొరకటం నా అదృష్టం నాన్న. కానీ మన అప్పులు పెరుగుతున్నాయి. వాటిని తీర్చడానికి మీరు ఏదైనా పరిష్కారం ఆలోచించారా నాన్నా? సోమయ్య, చూసావా నా బిడ్డ నా కష్టం గురించి ఎంతలా ఆలోచిస్తుందో? అమ్మా, నువ్వు అప్పుల గురించి ఆలోచించకు. నా ఆశయం నువ్వు పెద్ద ఆఫీసర్ కావడమే. ఈ ఏడు మన చేనులో పంట బాగా పండింది కదా, ధాన్యం అమ్మే డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి. మిగిలిన డబ్బుతో నువ్వు వెంటనే పట్నం వెళ్లి కోచింగ్లో చేరాలి. నేనుండగా నీకు ఏ ఇబ్బంది రాదు. కీర్తి, మీ నాన్న మాట వినమ్మా. ఆయన కష్టపడేది నీ ఉన్నత భవిష్యత్తు కోసమే. కీర్తి తన తండ్రి కళ్లల్లో ఉన్న ఆశను చూసి సరేనని తల ఊపింది. 10 రోజులు గడిచాయి. ధాన్యం కోతకు సిద్ధంగా ఉంది. మరో 2 రోజుల్లో ధాన్యం పొలంలో కోసి రాసిపోయాలి అనుకుంటుండగా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. అకాల వర్షం ఉరుములు మెరుపులతో విరుచుకుపడింది. ఆ వర్షం తన కూతుర్ని పట్నం పంపి కోచింగ్ ఇప్పించి ఆఫీసర్గా చూడాలనుకున్న వీరయ్య ఆశల మీద నీళ్లు చల్లింది. భగవంతుడా, నాకే ఎందుకీ పరీక్ష? నా ఆశలన్నీ నీటిపాలు చేశావే. నా బిడ్డ భవిష్యత్తు కోసం కదా నేను ఇంతగా కష్టపడింది. నా ధాన్యమంతా నీట మునిగిందే. ఇప్పుడు తనని ఎలా చదివించాలి? నా కూతురు ఆఫీసర్ ఎలా అవ్వాలి? వెంకటమ్మ అక్కడికొచ్చి వీరయ్యను ఓదార్చటానికి ప్రయత్నిస్తోంది. కాని ఆమె కళ్లల్లో కూడా కన్నీరాగటం లేదు. అప్పుడే ఊర్లో వడ్డీకి అప్పులిచ్చిన మల్లయ్య మరియు సుబ్బయ్య వీరయ్య ఇంటికొచ్చారు. ఏమయ్యా వీరయ్య, నీ పంట పోయింది సరే, మరి మా డబ్బులు మాకు ఎప్పుడిస్తావు? అసలే ఈ ఏడు మా కూతురు పెళ్లి చేయాలనుకున్నాం, కాబట్టి మాకు డబ్బు అవసరం. అయ్యా, అకాల వర్షం వల్ల నేను నిలువునా మునిగిపోయాను. ప్రస్తుతానికి నా చేతిలో ఒక్క రూపాయి లేదు. నాకు కాస్త సమయం ఇవ్వండి. కూలీ పనులకి వెళ్లి మీ డబ్బులు వడ్డీతో సహా కడతాను. దయచేసి నన్ను నమ్మండి. నిన్ను ఎన్నాళ్ళు నమ్మాలి వీరయ్య? అప్పు తీసుకునేటప్పుడు బానే ఉంటావు, కాని కట్టేటప్పుడే నీకు కష్టాలు గుర్తుకొస్తాయి. సరే, నీకు 6 నెలల సమయం ఇస్తాను. ఆలోగా ఏదైనా చెయ్యి. కీర్తి ఇదంతా గదిలో నుండి వింటోంది. తన తండ్రి అంతలా వేడుకోవడం చూసి తన మనసు తరుక్కుపోయింది. ఇక తను పట్నం వెళ్లి కోచింగ్ తీసుకోనని, ఇంట్లోనే ఉండి చదువుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. కీర్తి తన తండ్రి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. నాన్న, మీరు నా చదువు గురించి బాధపడకండి. మన అప్పులు తీర్చడానికి నేను కూడా మీతో కూలి పనులకు వస్తాను. ముందు మన అప్పులు తీర్చేద్దాం. ఇక నా కోచింగ్ గురించి అంటారా? పుస్తకాలు ఎలాగో ఉన్నాయి కదా, నేను ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతాను. ఇక్కడుండి చదివినా నేను జాబ్ కొట్టగలననే నమ్మకం నాకుంది నాన్న. పరిస్థితి బాలేకపోయేసరికి వీరయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు. కీర్తి పట్టుదల చూసి ఆ కన్నిటిలో కూడా ఒక గర్వం కలిగింది. తన కూతురనుకుంటే సాధించి తీరుతుందనే నమ్మకం ఆయన కళ్లల్లో ఉంది. ఆ రోజు నుండి కీర్తి ఉదయాన్నే లేచి చదువుకుంటూ, పగలు పొలం పనులకు వెళ్తూ, రాత్రుళ్ళు మళ్లీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చదువుకోవటం మొదలుపెట్టింది. అదే సమయంలో సుందరగిరికి కొంచెం దూరంలో ఉన్న మరో గ్రామంలో భూపతిగారి కుటుంబం పరిస్థితి భిన్నంగా ఉంది. భూపతిగారు ఒక చిన్న రైసు మిల్లు యజమాని. ఆయన చాలా మంచోడు, కాని ఇంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. అంతా ఆయన భార్య శాంతమ్మే చూసుకుంటుంది. శాంతమ్మ పేరుకి ఆమె మనస్తత్వానికి అస్సలు సంబంధముండదు. ఊర్లో ఆమెను గయ్యాలి శాంతమ్మ అని పిలుస్తారు. ఆమె నోరు తెరిస్తే అవతలి వ్యక్తి గుండెల్లో గుండుసొదులు గుచ్చినట్టు ఉంటుంది. వీరికి 2 కొడుకులు. పెద్దవాడు కార్తీక్, చిన్నవాడు వంశీ. కార్తీక్ బాధ్యత తెలిసినవాడు. తన తండ్రి రైస్ మిల్లును తనే దగ్గరుండి చూసుకుంటాడు. వంశీ మాత్రం అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. వాడికి ఎవరేమి చెప్పినా త్వరగా నమ్మేస్తాడు. ఒకరోజు ఉదయం భూపతిగారింట్లో, అమ్మా, రైస్ మిల్లులో మెషిన్ బెల్ట్ తెగిపోయింది. కొత్తది కొనాలి. ఒక 5,000 ఇస్తే టౌన్కి వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి 5,000? నా దగ్గరెక్కడివి? అయినా రైస్ మిల్లులో వచ్చే లాభం ఏమవుతుందో తెలియదు కాని రైస్ మిల్లులో ఖర్చులు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నీ తండ్రేమో ఊరికే ఉన్నదంతా ఖర్చు చేస్తాడు. నువ్వేమో డబ్బులు డబ్బులు అని నా బుర్ర తింటావు. శాంతమ్మా, అదేదో అబ్బాయి అవసరానికే కదా అడుగుతున్నాడు. వాడి మీద అలా కోపడతావెందుకు? మీరూరుకోండి. ఇంట్లోకి డబ్బులివ్వటం చేతకాదు కాని నీతులకి మాత్రం తక్కువ లేదు. బెల్ట్ సరి చేయకపోతే మిల్లెలా నడుస్తుంది? ఇక చేసేదేం లేదు. కార్తీక్, ఈ డబ్బులు తీసుకెళ్లి అదేదో మంచి కంపెనీ బెల్ట్ తీసుకొనిరా. కార్తీక్కి తన తండ్రి నుండి మంచితనం, తల్లి నుండి కుటుంబాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్చుకున్నాడు. కాని శాంతమ్మ అధికారం అతన్ని ఇబ్బంది పెడుతుంటుంది. కార్తీక్, నీకొక విషయం చెప్పాలి.
నీకు పెళ్లి సంబంధాలు చూడాలని అనుకుంటున్నాన్రా. నువ్వు కూడా ఒక ఇంటివాడివైతే నా బాధ్యత తీరుతుంది. ఈ ఆస్తిని మిల్లును నువ్వే కదా చూసుకోవాలి. నాన్న, ఇప్పుడు పెళ్ళెందుకు? వంశీ ఇంకా చదువుతున్నాడు కదా, తన బాధ్యత కూడా మన మీదుంది. వాడెప్పుడూ చదువుతూనే ఉంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఒక మనిషి తోడవుతుంది. ఏవండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చే కోడలు మాత్రం నా మాటకు ఎదురు చెప్పకుండా నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నా ఇంట్లో నా మాటే వేదం. అప్పుడే భూపతి మిత్రుడు శ్రీరంగం కొన్ని ఫోటోలతో వచ్చాడు. భూపతి, మీ అబ్బాయి కార్తీక్కి ఒక మంచి సంబంధం తెచ్చాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందిరా, కాస్త డబ్బున్న వాళ్లే. అవునా, మంచి మాట చెప్పావురా. ఏది, ఆ అమ్మాయి ఫోటో చూపించు శ్రీరంగం. కార్తీక్కి కూడా నచ్చాలి కదా. కార్తిక్ అమ్మాయి ఫోటో చూసి మౌనంగా ఉండిపోయాడు. శాంతమ్మ మాత్రం డబ్బున్నవాళ్లే అన్న మాట విని ఉత్సాహంగా ఇలా అడిగింది. ఏంటి, అమ్మాయి వాళ్ళు డబ్బున్నవాళ్ళా? మనక్కూడా ఓ రైస్ మిల్లుందని చెప్పకపోయారా? ఇప్పుడు అలా చెప్పడమే సమస్య అయింది శాంతమ్మ. మీకు రైస్ మిల్ ఉందని, కార్తీక్ ఊర్లోనే ఉంటాడని చెబితే అమ్మాయి తరపు వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. వాళ్ళకి పట్నంలో ఉద్యోగం చేసే అబ్బాయి కావాలట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే పిల్లనిస్తారట. ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు మా కార్తిక్ కంటే ఎక్కువ? రేపు వాడు ఉద్యోగం పోతే రోడ్డున పడాలి. మాకు సొంత మిల్లుంది, పొలముంది. మా వాడికి పిల్లనివ్వడానికి గర్వపడాలి కాని ఇంత పొగరా వాళ్ళకి? వద్దు శ్రీరంగం, అలాంటి సంబంధం మనకొద్దు. మా ఇంటికొచ్చే కోడలు అనుకువగా కుటుంబ బాధ్యతలు తెలిసినదై ఉండాలి. అమ్మా, ఆ సంబంధం వదిలే, మనం మనలాంటి వాళ్లనే వెతుక్కుందాం. అప్పుడే నీ మాటకి మంచి విలువ ఉంటుంది. ఆ సంబంధం వాళ్ళు నిన్ను కాదన్నారని నువ్వు దిగులు పడకు కార్తీక్. నీకు తగిన జోడీ ఎక్కడో ఒక చోట ఉంటుంది. కార్తిక్ మౌనంగా తన పనిలోకి వెళ్ళిపోయాడు. కార్తిక్కి చదువు పట్ల చాలా గౌరవం ఉంది. అందుకే తనకి వచ్చే భార్య చదువుకున్నదైతే ఇద్దరూ కలిసి ఈ రైస్ మిల్లును మరింత అభివృద్ధి చెయ్యొచ్చని అతని ఆశ. మరోపక్క అకాల వర్షం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి కీర్తి పగలు కూలీ పనిచేస్తూ రాత్రుళ్ళు తన కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతుంది. వీరయ్య కళ్లల్లో మళ్లీ ఆశలు చిగురించాలంటే కీర్తి విజయం సాధించాలి. కీర్తి ఒక పక్క పొలం పనులు చేస్తూనే మరోపక్క పక్కనే ఉన్న పొలం గట్టు మీద పెట్టిన పుస్తకాన్ని తిరగేస్తుంది. తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తను ఖాళీగా ఉండలేకపోయింది. అప్పుడే వీరయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. కీర్తి, ఓ కీర్తి, ఇటు రా తల్లి, ఒకసారి ఇటు రా. ఏమైంది నాన్న, అంత కంగారుగా వస్తున్నారు? ఒక్కసారి నీ ఫోన్ తెరిచి వార్తలు చూడు తల్లి. నువ్వు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయం ఆ పక్కగట్టు సోమయ్య కొడుకు చెప్పాడు. ఒకసారి చూసి చెప్పు తల్లి, అతను చెప్పేది నిజమో కాదో. కీర్తి ఫోన్ తీసి వెబ్సైట్ చెక్ చేస్తుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. కానీ కానీ ఏంటి తల్లి, నువ్వింకా ఈ పొలం పనులు మాని రేపటి నుండి నువ్వు చేను మొహం చూడకూడదు. ఇంట్లోనే ఉండి పగలు రాత్రి చదువుకో. నీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. నీకు ఏ ఏ పుస్తకాలు కావాలో చెప్పు. మన సోమయ్య కొడుకు ఎలాగూ పట్నం వెళ్తాడు కదా, వాడితో నేను తెప్పిస్తాను. నాన్న, మీరొక్కరే కష్టపడితే మన అప్పులు తీర్చటానికి సమయం పడుతుంది. కాబట్టి నేను కూడా మీతో పొలంకి వస్తాను. వద్దు తల్లి, ఆ అప్పుల వాళ్ళకి నేను ఏదో ఒక సమాధానం చెప్తాను. కానీ నా అప్పులు నీకు కష్టాలు కాకూడదు. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్వి కావాలి. వీరయ్య చెప్పడంతో కీర్తి ఒప్పుకొని ఇంట్లోనే ఉండి చదువుకోవటం మొదలు పెడుతుంది. కాని కొన్ని రోజులకి వీరయ్య ఇంటికి వడ్డీ వ్యాపారి కిష్టయ్య వచ్చాడు. ఏమయ్యా వీరయ్య, పంట పోయిందన్నావు, అప్పు డబ్బులు తర్వాత కడతానన్నావు. నేను కూడా అసలు తర్వాత కడుదు సరే అన్నారు. అంతా బాగానే ఉంది, కానీ నా వడ్డీ సంగతేంటి? మొదట 2 నెలలు బానే కట్టావు, కానీ ఈ మధ్య వడ్డీ కూడా కట్టడం మానేశావు. కిష్టయ్య గారు, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మీ బాకీ తీర్చేస్తాను. నీ కూతురంత చదువు చదివింది కదా, తను ఎక్కడైనా పట్నంలో ఉద్యోగం చేయొచ్చు కదా. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావా ఏంటి? వడ్డీ కట్టలేనప్పుడు నీ కూతుర్ని ఏదో ఉద్యోగం చేయించక ఇంకా ఈ చదువులేంటి వీరయ్యా? కిష్టయ్య గారు, నా చదువుని నా తండ్రిని అవమానించకండి. నేను గవర్నమెంట్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నాను. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే మీ డబ్బులు వడ్డీతో సహా మీ ఇంటికొచ్చిస్తాం. డబ్బు అడిగేటప్పుడు అందరూ వినయంగా ఉంటారు, కానీ తీసుకున్న డబ్బు తిరిగివ్వమంటే మాత్రం ఇదిగో నీలా ఇలాగే అంటారు తల్లి. చిన్నపిల్లవి, నీకు ఈ విషయాలన్నీ తెలియవు. కానీ వీరయ్య, 1 నెల రోజులు చూస్తాను. ఆ తర్వాత మాత్రం నేను కోర్టుకో పోలీస్ స్టేషన్కో వెళ్తాను. కిష్టయ్య వెళ్ళిపోగానే వీరయ్య నీరసంగా కూర్చున్నాడు. ఆయన ముఖంలో నిస్సహాయత కీర్తికి బాధ కలిగించింది. మన పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా నాన్న. అందుకే నేను కూడా మీతో పొలం పనులకు వస్తాను అనేది.
ఇక నుండి నేను పగలు పనిచేస్తాను, రాత్రి చదువుకుంటాను. అలా చేస్తూ చదువుకోవటం నాకు కష్టం అనిపించదు నాన్న. వద్దు తల్లి, అలా పని చేస్తూ చదువుకోవడం చాలా కష్టం. ఈ పొలం పనుల కంటే నీ చదువు ముఖ్యం. కీర్తి తన తండ్రి కోసం పొలం పనులు చేస్తూనే రాత్రిపూట నిద్ర లేకుండా చదవటం మొదలుపెట్టింది. నెలలు గడిచాయి. ఎగ్జామ్ డే రానే వచ్చింది. కీర్తి తన సర్వశక్తులు ఒడ్డి పరీక్ష రాసింది. కొన్ని రోజుల తర్వాత కీర్తి రాసిన పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలను చూసి కీర్తి కళ్లల్లో నీళ్లాగటం లేదు. ఏమ్మా కీర్తి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. నాకు మార్కులు బాగానే వచ్చాయి, కానీ కట్ ఆఫ్ మార్కుల కంటే కేవలం 2 మార్కుల తేడాతో జాబ్ మిస్ అయింది నాన్న. మరీ అంత దగ్గరకొచ్చి జాబ్ రాకపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కేవలం 2 మార్కులు వచ్చుంటే ఈరోజు నాకు జాబ్ వచ్చుండేది. అంటే నీకు ఉద్యోగం రాలేదా తల్లి? ఈసారికి రాదు నాన్న. 2 మార్కులు నా జీవితాన్ని మార్చేశాయి నాన్న. కీర్తికి కొద్దిలో జాబ్ మిస్ అయ్యేసరికి వీరయ్య, వెంకటమ్మ కన్నీరు మున్నీరయ్యారు. ఊర్లో అందరికీ ఈ విషయం తెలిసి వెటకారంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చూసారా, పెద్ద ఆఫీసర్ అయిపోతుందని పగటి కళ్ళలు కన్నాడు. ఇప్పుడు చూస్తే ఏ ఉద్యోగం రాక వెనక్కి పడింది. చదువులంటే అంత సులభం అనుకున్నారా ఏంటి? అనవసరంగా డబ్బులు తగిలేశాడు వీరయ్య. ఆడపిల్లకింత చదువెందుకని మేము అప్పుడే చెప్పాం. ఇప్పుడు చూడు, చదువుకున్నా మళ్ళీ పొలం పనే కదా చేసేది. ఆ మాటలు కీర్తి చెవిన పడ్డాయి. కీర్తి ఆ మాటలు వింటూ మనసులో కుమిలిపోతుంది. ఆ ఊరి జనం మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ జరిగేదంతా గమనిస్తున్నాడు శ్రీరంగం. శ్రీరంగం భూపతిగారికి మిత్రుడు. కీర్తి పడుతున్న కష్టం, తన తండ్రి పట్ల ఉన్న గౌరవం చూసి అతను ప్రభావితుడయ్యాడు. ఇంత కష్టంలో కూడా తండ్రి కోసం పొలం పనిచేస్తూ చదువుకుంటుందా? కేవలం 2 మార్కులతో ఉద్యోగం పోయినా మళ్లీ ప్రయత్నిస్తానని పట్టుదల ఉంది తన కళ్ళెల్లో. ఇలాంటి అమ్మాయి మా కార్తిక్కి భార్యగా వస్తే చాలా బాగుంటుంది. కీర్తి ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉండగా కార్తిక్ ఇంటి దగ్గర పరిస్థితి మరోలా ఉంది. కార్తిక్కి అప్పటికే చాలా సంబంధాలొచ్చినా ఏ ఒక్క సంబంధం సెట్ అవ్వలేదు. శ్రీరంగం భూపతిగారి ఇంటికి వెళ్లాడు. రా శ్రీరంగం రా. ఏంటి ఈ మధ్య ఇటు రావడమే మానేశావు? పోనీ ఇటొస్తే కార్తీక్కి సంబంధం చూడమని నేను ఇబ్బంది పడతాననుకున్నావా? భూపతి, మీ అబ్బాయికి ఒక మంచి తెలివైన అమ్మాయిని చూశాను. రూపంలోనే కాదు, గుణంలో కూడా ఆ అమ్మాయికి చుట్టుపక్కల ఊర్లలో ఎవ్వరూ సాటిరారు. అవునా? అసలు ఎవర్రా అమ్మాయి? ఆమె ఇంకెవరో కాదు, మన పక్కూర్లో ఉంటూ మన ఊరి మార్కెట్కి వస్తాడే వీరయ్య. ఆ వీరయ్య కూతురు కీర్తి. చదువంటే ఆ అమ్మాయికి ప్రాణం. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికొస్తుంది శాంతమ్మ. ఏంటి? ఆ కౌలు రైతు వీరయ్య కూతురా? శ్రీరంగం గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మన హోదా ఎక్కడా, వాళ్ల హోదా ఎక్కడా? వాళ్లకుండటానికి ఇల్లు తప్ప ఒక ఎకరమైన భూమి లేదు. రేపు పెళ్లి చేయాలంటే ఒక 100 మందికి కూడా తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాడా వీరయ్య? అలాంటి సంబంధమా నువ్వు తీసుకొచ్చింది? శాంతమ్మ గారు, నేను చెప్పే విషయం ఒకసారి ఆలోచించండి. ఆ వీరయ్య కూతురు బాగా చదువుకుంది. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి పెద్ద ఆఫీసర్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి కోసం పొలం పనులు చేస్తూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్లో కేవలం 2 మార్కులతో జాబ్ మిస్ చేసుకుంది. అంత తెలివైన అమ్మాయి మీ ఇంటి కోడలైతే మీ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టినట్టే. నాకా పేదమ్మాయి కోడలుగా అక్కర్లేదు. వాళ్లకేముందని మనం సంబంధం వాళ్లతో కలుపుకోవాలి? కార్తిక్కి ఇప్పుడిప్పుడే సంబంధాలు చాలా వస్తున్నాయి. కొంతకాలం ఆగితే ఏదో ఒక మంచి సంబంధం మనం చూడొచ్చు. అమ్మా, సంబంధాలు వస్తున్నాయి కానీ వాళ్ళకి మనమంటే చిన్నచూపు. కీర్తి చదువుకున్నమ్మాయి, మన పద్ధతులు తెలిసినమ్మాయి. కాబట్టి నీకింటి పనుల్లో కూడా సహాయంగా ఉంటుంది. నాకు ఈ సంబంధం ఇష్టమే. తన తండ్రి ఆశయం కోసం కష్టపడే తన క్యారెక్టర్ నాకు నచ్చింది. శాంతమ్మ, కార్తిక్కి కూడా ఈ సంబంధం నచ్చింది. ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని గుణం ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికే చాలా సంబంధాలొచ్చినా మన బాబుకి ఏ సంబంధం కుదరలేదు. ఊర్లో పెరిగిన అమ్మాయి అయితే మనల్ని బాగా చూసుకుంటుంది. ఒకవేళ ఆ అమ్మాయికి జాబ్ వస్తే మన దశ కూడా తిరుగుతుంది. ఇక అప్పటికే చాలా సంబంధాలు కుదరకపోవటంతో విసిగిపోయిన శాంతమ్మకి అప్పుడంతకంటే గొప్ప ప్రత్యామ్నాయం కనిపించలేదు. సరే, మీ ఇద్దరూ ఒకే మాట మీద ఉంటే నేనేం చేయగలను? కాని ఆ అమ్మాయి వల్ల మనకి లాభమేంటో నాకైతే అర్థం కావటం లేదు. శ్రీరంగం వెంటనే వీరయ్య ఇంటికి వెళ్లి ప్రపోజల్ పెట్టాడు. కాని అక్కడ వీరయ్య స్పందన ఊహించని విధంగా ఉంది. ఏంటి శ్రీరంగం గారు, భూపతి గారింటికి కోడలిగా నా కూతుర్ని పంపాలా? భూపతి గారితో సంబంధం కలుపుకునేంత స్థాయి మాకు లేదు. పైగా నా కూతుర్ని నేను ఆఫీసర్గా చూడాలనుకుంటున్నాను. పెళ్లి చేస్తే తన చదువు ఆగిపోతుంది కదా. ఇప్పుడే నా కూతురికి పెళ్ళొద్దు శ్రీరంగం గారు. అవునంకుల్, నా లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోలేను. మా నాన్న కలను నేను నెరవేర్చాలి.
కీర్తి, వీరయ్య, మీరు భయపడకండి. భూపతి గారు, కార్తిక్ చాలా మంచోళ్ళు. కీర్తి, పెళ్లి తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చని వాళ్ళు హామీ ఇచ్చారు. పైగా మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. పెళ్లి ఖర్చులు మొత్తం అబ్బాయి వాళ్లే భరిస్తారు. మీకు ఒక్క రూపాయి ఖర్చుండదు. కీర్తిని వాళ్ళు చదివిస్తారని శ్రీరంగమన్న మాటకి వీరయ్య ఆలోచనలో పడ్డాడు. అంకుల్, ఎక్కడైనా అత్తింటివారు తన కోడల్ని ఉద్యోగాల కోసం చదివిస్తారా? ఇంటికొచ్చిన కోడలు చదువుతూ ఉంటే అత్తగారింట్లో పనులెవరు చేస్తారు? ఇవన్నీ ఆశలు చూపించడమే తప్ప నిజం కావు. కీర్తి, పెళ్లి తర్వాత నీ చదువుకి నేను హామీ ఇస్తున్నాను. మీరిద్దరూ ఒకసారి ఆలోచించి నాకు కబురు పెట్టండి. శ్రీరంగం వెళ్లిపోయాక వీరయ్య, వెంకటమ్మ, కీర్తి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. కీర్తి, నా మాట విను తల్లి. నువ్విక్కడే ఉంటే ఈ పేదరికంలో మళ్లీ చదవలేవు. నాతో పాటు ఈ పొలంలోనే మిగిలిపోతావు. ఈ పెళ్లి నీకొక అవకాశం లాంటిది తల్లి. అక్కడ నీకు కనీసం చదువుకోవడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులుంటాయి. నాన్న, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. నా వల్ల మీకు అప్పుల వాళ్ల దగ్గర అవమానాలు వద్దు నాన్నా. తల్లి, నీ లక్ష్యం కోసం జీవితం నీకిచ్చే ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకో. నీ దారిలో ముళ్ళుండొచ్చు కాని వాటిని నువ్వు అవకాశాలుగా మార్చుకోవాలి. నువ్విక్కడుంటే కేవలం వీరయ్య కూతురుగానే ఉండిపోతావు. అదే ఆ ఇంటికి వెళ్తే రేపు నువ్వు ఆఫీసర్ అయినప్పుడు వాళ్లు కూడా గర్వపడతారు. నా కోసం ఒప్పుకో తల్లి. కీర్తి తన తండ్రి కళ్లల్లో ఉన్న ఆవేదన చూసి భారంగా పెళ్లి కొప్పుకుంది. దాంతో వీరయ్య శ్రీరంగానికి కబురు పంపాడు. శ్రీరంగం ఈ విషయాన్ని భూపతి కుటుంబానికి చెప్పి తాను ఇచ్చిన హామీల గురించి వివరించాడు. దాంతో శాంతమ్మ కోపంతో ఊగిపోతూ, ఏంటి, పెళ్లి ఖర్చులు మనమే పెట్టుకోవాలా? పైగా అమ్మాయిని మనం చదివించాలా? శ్రీరంగం గారు, మీరు సంబంధం తెచ్చారా లేక మా మీద భారం మోపారా? చదువుకోవడానికొస్తే మరి ఇల్లెవరు చూసుకుంటారు? శాంతమ్మ గారు, ఆ అమ్మాయికి జాబ్ వస్తే వచ్చే గౌరవం మీ ఇంటికే కదా. శాంతమ్మ, ఆపింకా. ఆ అమ్మాయి కార్తిక్కి నచ్చింది కదా. ఆ అమ్మాయి చదువుకుంటే మనకొచ్చే ఇబ్బందేంటి? రేపు ఆ అమ్మాయికి జాబ్ వస్తే మనకే కదా గౌరవం. అవునమ్మా, ఆ అమ్మాయికి కొద్దిలో జాబ్ మిస్ అయింది. దానికర్థం ఆ అమ్మాయికి జాబ్ కొట్టే సామర్థ్యాలున్నాయన్నమాట. అలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయి దొరకటం మన అదృష్టమమ్మా. భూపతిగారు కార్తీక్ పట్టుపట్టటంతో శాంతమ్మ అయిష్టంగానే పెళ్లి కొప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ పెళ్లి చూపుల్లో శాంతమ్మ తన అహంకారాన్ని ఏమాత్రం దాచుకోలేదు. ఏమ్మా, నువ్వు చదువుకుంటానంటున్నావట కదా. మా ఇంట్లో పని మనుషులుండరు. ఇంటి పనులన్నీ కోడలే చేయాలి. ఆ తర్వాతే నీ చదువు. అర్థమైందా? అలాగే అత్తయ్యగారు. పనులు చేయడం నాకు కష్టమనిపించదు. నా బాధ్యతలు నేను నిర్వర్తించడం నాకు ఆనందమే. శాంతమ్మ, నువ్వు కాస్త ప్రేమగా మాట్లాడాలి. కీర్తి, నువ్వు దేనికి కంగారు పడకు తల్లి. నీ చదువు మా బాధ్యత. కీర్తి, నీకు చదువు మీదున్న ఇష్టం నాకు నచ్చింది. నువ్వు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. దానికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది నీకు. భూపతి, కార్తీక్ మాటలకి కీర్తి, వీరయ్య ఆనందపడ్డారు. కొన్ని రోజుల తర్వాత కీర్తి, కార్తీక్ల వివాహం జరిగింది. కీర్తి తన పుట్టింటిని వదిలి అత్తవారింట్లో అడుగుపెట్టింది. కీర్తి, ఇటు రా తల్లి. ఇదిగో ఈ తాళాలు తీసుకో. రేపటి నుండి ఉదయం 5 గంటలకే లేవాలి. ఇల్లంతా ఊడ్చి వంట చేసి అందరికీ వడ్డించాలి. ఆ తర్వాతే నీకు టైముంటే ఆ పుస్తకాలు తిరిగాయి. మా ఇంటి పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి. కీర్తి ఆ తాళాలను అందుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ల ముందు తన తండ్రి మాటలు మెదులుతున్నాయి. నీ దారిలో ఉండే ఇబ్బందులని అవకాశాలుగా మార్చుకో. కీర్తి తన తండ్రి కోరిక తీరుస్తుందా? శాంతమ్మ పెట్టే పరీక్షలను ఎదుర్కొని ఆమె ఆఫీసర్ అవ్వగలుగుతుందా? అత్తగారింట్లో తన తెలివితేటలతో కీర్తి ఎలాంటి ముద్ర వేస్తుంది? శాంతమ్మతో కీర్తికి ఎదురయ్యే ఇబ్బందులేంటి? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.